ఒకసారి బాబా లక్ష్మణ్ దాస్ అదే మన తలయ బాబాకి ఆయనకు గంగా స్నానం చేయాలనిపిస్తుంది. సో దానికోసమని అంటే గంగా స్నానం చేయాలంటే గటియా ఘాట్కి వెళ్ళాలి. ఉత్తరప్రదేశ్లో ఉన్న గటియా ఘాట్కి వెళ్ళాలి. దానికోసమని ఈయన ట్రైన్లో వెళ్తుంటారు. సో ఈయన ఏమో యోగి, ఈయన దగ్గర ₹1 ఉండదు. సరే ట్రైన్లో ప్రయాణిస్తుంటాడు. ఈ లోపలే టీసీ వచ్చి ఈయన పైకి కిందికి చూస్తాడు. ఆ టీసీ బ్రిటిష్ వారు అనమాట. ఈ స్టోరీ మొత్తం కూడా మన స్వతంత్రం రాకముందు జరిగే స్టోరీ. సో అతను వచ్చి పైకి కిందికి చూసి టికెట్ అని అడుగుతాడు. ఈయన దగ్గర ఏమో టికెట్ ఉండదు. వెంటనే అతను ఏం చేస్తాడు, నీమ్కరోళి బాబాని దింపేయాలని ప్రయత్నిస్తాడు. బాబా చెప్తారు, లేదు నేను ఇట్లా ఒక యోగిని, నా దగ్గర డబ్బులేం లేదు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతాడు. టీసీ ఏం చేస్తాడంటే నిర్దాక్షిణ్యంగా ట్రైన్ చైన్ లాగి బాబాని దింపేస్తారు. దింపేసిన తర్వాత టీసీ వెంటనే సిగ్నల్ ఇస్తాడు ట్రైన్ వెళ్ళడానికి. ట్రైన్ కదలదు. బాబా ఏమో వెళ్ళి దింపారు కదా, బాబా ఏమో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని పద్మాసనంలో కూర్చొని ఆయన దగ్గర యోగదండం ఉంటే దాని మీద చేయబెట్టుకొని ఇలా ట్రైన్ వైపు చూస్తుంటాడు. ఈ లోపల టీసీ ట్రైన్ వెళ్ళడానికి సిగ్నల్ ఇస్తాడు. ఎంతసేపు అయినా ట్రైన్ కదలదు. సరే ఎందుకు ట్రైన్ కదలట్లేదా అని ట్రైన్ ఇంజనీర్, డ్రైవర్, టెక్నీషియన్ అందరూ వచ్చి ట్రైన్ మొత్తం చెక్ చేస్తారు. అంటే ఇంజన్ మొత్తం చెక్ చేస్తారు. వీళ్ళకేం అర్థం కాదు. ఇలా కొన్ని గంటలు గడిచిపోతుంది. అయితే కొన్ని గంటల పాటు ట్రైన్ అక్కడ ఆగిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి గుమిగూడి ఆ ట్రైన్ చూస్తుంటారు. అయితే అందులో ఒక వ్యక్తి ఈ బాబాను గుర్తుపట్టి అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే అక్కడున్న ఒక ప్రయాణికుడు ఈ కథ మొత్తం చెప్తాడు. అంటే బాబాని ఇలా ఆయన ట్రైన్ ఆపి దింపేస్తారని. అప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ టికెట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలుసా, ఆయన ఇలా దింపేసి వెళ్ళి ఆయన క్షమాపణ అడగండి. సో అడిగిన వెంటనే ఆయన క్షమిస్తే వెంటనే ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. ఇక చేసేదే లేక అంటే వీళ్ళు కొన్ని గంటల పాటు ప్రయత్నించిన వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియలేదు. ఇంకా చేసేదేం లేదు. ఆ వ్యక్తి వచ్చి బాబా దగ్గరికి వస్తాడు. ఈ లోపలే ఎవరైతే బాబాని గుర్తుపట్టాడో ఆ వ్యక్తి వచ్చి, బాబా మీరు మాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏంటంటే ఇక్కడికి కొంత దూరంలో మా ఊరుంది. మా ఊరి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. దయచేసి మీరు కరుణించి ఎక్కడైతే ట్రైన్ ఆగిందో ఈ ప్లేస్లో మాకు రైల్వే స్టేషన్ వచ్చేటట్లు చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మా ఊరి ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని బాబాని ప్రాధేయపడతాడు. ఇంతలోగానే టికెట్ కలెక్టర్ వచ్చి, బాబా నన్ను క్షమించండి, మీ గురించి తెలియదు, మీ శక్తి గురించి తెలియక నేను ఇలా చేశాను అని క్షమాపణ కోరితే అప్పుడు బాబాజీ, సరే ట్రైన్ అయితే కదులుతుంది కానీ నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. అదేంటంటే ఎక్కడైతే ఇక్కడ నువ్వు నన్ను దింపేశావో అదే ప్లేస్లో రైల్వే స్టేషన్ రావాలి. సో నువ్వు మీ పై అధికారులతో మాట్లాడి ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేటట్టు చేస్తే ఈ ట్రైన్ కదులుతుంది అని చెప్తాడు. అప్పుడు టికెట్ కలెక్టర్ మాటిస్తాడు, ఖచ్చితంగా నేను పై అధికారులతో మాట్లాడి ఈ ట్రైన్ ఎక్కడైతే ఆగిందో మిమ్మల్ని ఎక్కడైతే దింపానో ఆ ప్లేస్లో రైల్వే స్టేషన్ కట్టించే బాధ్యత నాది అని చెప్పిన తర్వాత ఈ బాబా లక్ష్మణ్ దాస్ గారు ఇలా ట్రైన్ వైపు చూస్తారు. చూసిన వెంటనే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మీకు అనిపించచ్చు ఇదేదో సినిమా స్టోరీ అని, కానీ నిజంగా జరిగిన ఒక సంఘటన. ఇక ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఊరి ప్రజలు ఎవరైతే అక్కడ జనాలు వచ్చి గుమిగూడారో ఆ జనాలందరూ పక్కనే ఉన్న వారు ఊరికెళ్ళి ఆ ఊరిలో ఉన్న సర్పంచ్కు ఈ స్టోరీ మొత్తం చెప్తారు. చెప్పి, అయ్యా ఇలా ఒక గొప్ప యోగి ఆయన ఇక్కడే ఉన్నారు, సో మనమంతా కలిసి ఈ యోగిని మన ఊరిలో ఉండేటట్లు చేద్దాము అని ఆ సర్పంచ్ తీసుకొచ్చి ఈ నీమ్కరోళి బాబా గారి దగ్గరికి వస్తారు. వచ్చి అందరూ రిక్వెస్ట్ చేస్తారు, బాబా మీరు మా ఊరికి రండి, మేము అన్నీ చూసుకుంటాము ఇలా అంటే, అప్పుడు బాబా సరే నేను మీ ఊరికి వస్తాను, నాకు సాధన చేసుకోవడానికి ఒక గుహ కట్టించండి అని అడుగుతారు. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా, ఆ సర్పంచ్ ఆ ఊరి ప్రజలందరూ కలిసి బాబాకి ఒక గుహ కట్టిస్తారు. సో బాబా ఆ గుహకి వెళ్ళి సాధన చేసుకుంటూ ఉంటారు. ఏ విధంగా అయితే ఆ టికెట్ కలెక్టర్ మాట ఇచ్చారో అదేవిధంగా అది తక్కువ కాలంలోనే ఎక్కడైతే ట్రైన్ ఆపి బాబాని దింపేశారో అదే ప్లేస్లో రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట.
అప్పుడు ఆ రైల్వే స్టేషన్ పేరు అంటే అక్కడికి కొంత దూరంలో నీమ్ కరోలి అనే గ్రామం ఉంటుంది. సో ఆ గ్రామం పేరుని ఆ రైల్వే స్టేషన్ పేరుగా పెడతారు. అదేవిధంగా ఆ బాబా వల్ల అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది కాబట్టి ఆ ఊరి ప్రజలందరూ కూడా నీమ్ కరోలి బాబా అని పిలవడం మొదలు పెడతారు. అలా మన లక్ష్మీనారాయణ శర్మ అదే లక్ష్మణ్ దాస్ అదే తలయ బాబా గారు నీమ్ కరోలి బాబాగా పేరు పొందుతారు. ఇలా ఆయనకు నీమ్ కరోలి బాబా అని పేరు వస్తుందన్నమాట. అప్పటికి ఆయన వయసు 18 సంవత్సరాలు మాత్రమే.